రేపు ఇన్వెస్ట్మెంట్ మీట్కి సంబంధించి కొంతమంది ప్రతినిధులను ఆహ్వానించడానికి, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఒక ఫ్యామిలీ మెంబర్గా భువనేశ్వర్ గారికి వచ్చింది కాబట్టి అవార్డు ఫంక్షన్లో పాల్గొనడానికి వెళ్ళారు. నీకులాగా నీ తల్లినో చెల్లినో వదిలేసే కుటుంబాలు కాదు. నీ తల్లి ఎక్కడుందో తెలియదు నీకు, నీ చెల్లిని రోడ్డు మీద వదిలేసావు. ఇవాళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన వెళ్ళారు. అది కూడా తప్పు అంటావా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్లోనే కూర్చుని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా కంట్రోల్ రూమ్లోనే కూర్చుని ఏరియాలు తిరుగుతూ అంతా కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇవాళ లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళారు? ఆడబిడ్డలకి ఈ దేశంలో ప్రోత్సహించాలి, ఆడబిడ్డలను గౌరవించాలని చెప్పి ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం తప్ప. నీకులాగా పబ్జీ గేమ్లు ఆడలేదే. 6 అవ్వగానే 5 అవ్వగానే ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా తలుపులు తాళాలు వేసేసి గొలుసులు వేసేసి పబ్జీ గేమ్లు ఆడుకోవట్లేదే. అహర్నిశలో కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కోసం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి దేశ విదేశాల నుంచి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ గూగుల్ సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేశారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిపాలనా విధానాలు, నిర్ణయాలు ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్ ఇప్పించడం,